ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అశాస్త్రీయంగా విభజించి 10 సంవత్సరాలు దాటిపోయింది. అయినా ఈ విభజన చిక్కుముళ్ళు ఇంకా విడివడలేదు. ఎంతమంది అధికారులు ప్రయత్నించినా, ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించినా, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినా, ఇక్కడ కేసీఆర్ అక్కడ జగన్ అధికారంలో ఉన్నా, ఇక్కడ కేసీఆర్ అక్కడ చంద్రబాబు అధికారంలో ఉన్నా, ఈ సమస్యలు పరిష్కరించకుండా వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు క్యాష్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉన్నది, నగదు రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం ఏదో రకంగా ఈ సమస్యలను పరిష్కరించుకొని కొంత నగదు సంపాదించగలమా, కొంత ఆస్తులు సంపాదించగలమన్న అభిప్రాయం ఉన్నది. అలాగే ఇలా వచ్చిన ఆస్తులు ఏమైనా విక్రయించి మానిటైజ్ చేసుకోగలుగుతామా అన్న ఆలోచన కూడా ఉన్నది. ఏ ఆలోచన అయినా 6వ తేదీన ఈ సమావేశం కావాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశం కావటము ఒక పాజిటివ్ సానుకూల అంశంగానే భావించాలి. అయితే చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి శిష్యుడు అన్న అభిప్రాయం వల్ల తెలంగాణ సమాజము ఈ సమావేశాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. ఏమైనా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తారా అని చాలా కేర్ఫుల్ గా ఆలోచిస్తారు. ఇక్కడ నిజానికి ఒక సివిల్ సొసైటీ అండ్ పౌర సమాజం ఉండటం వల్ల ప్రతి ప్రభుత్వ నిర్ణయాన్ని జాగ్రత్తగా విశ్లేషిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ పౌర సమాజం ఆల్మోస్ట్ జీరో. అక్కడ రాజకీయ చైతన్యాన్ని పెద్ద పెద్ద కవులు చెప్పగానే పౌర సమాజాన్ని బిల్డప్ చేసుకునే నైజం కానీ వాతావరణం కానీ లేదు. అక్కడ ఏంటంటే రాజకీయాలన్నా ఉన్నాయి, కులాలన్నా ఉన్నాయి, కానీ పౌర సమాజం అంటూ లేదు. అంటే అందరినీ కలిపి ఉంచే వ్యవస్థ ఏది లేదు, పద్ధతి ఏం లేవు. అది ఇప్పట్లో వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు. ఆంధ్ర సమాజం నిజానికి తలంచుకోవాల్సిన అంశం. ఈ విధంగా ఇప్పుడైతే ఈ అంశం గురించి మనం మాట్లాడుకుందాము. రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికి ఎట్టకేలకు ఒక ప్రయత్నం జరుగుతోంది. చాలా సంతోషించదగిన విషయం. సుహృద్భావ వాతావరణంలో పరస్పర ఆమోదంతో సమస్యలను పరిష్కరించుకునే దిశగా రెండు తెలుగు రాష్ట్రాలు కదులుతున్నాయి. ఇంతకు ముందు కూడా ఇలాంటి వార్తలు చాలా వచ్చినాయి. కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. తర్వాత పీఠముళ్ళు పడ్డాయే కానీ ఆ చిక్కుముళ్ళు ఏమి విప్పలేదు. ఏదో సచివాలయం కట్టుకోవాలనుకున్నాడు కేసీఆర్ గారు, ఆంధ్రప్రదేశ్ వాటాను తీసుకున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఏమీ ఆయన పరిష్కరించలేదు. అతి తెలివిగా వ్యవహరించి ఏదో మొత్తం మీద సుహృద్భావాన్ని, గుడ్విల్ని ప్రదర్శించి అసలు సమస్యను పరిష్కరించకుండా ఆయన ప్రయోజనాలు మాత్రం చాలా సచివాలయం భవనాన్ని ఇవ్వగలగటం వల్లనే ఆయన సచివాలయాన్ని కట్టగలిగాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరస్కరిస్తే ఇప్పటి వరకు కొత్త సచివాలయం కట్టుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి ఉండేది కాదు. అటువంటి సుహృద్భావాన్ని కేసీఆర్ ప్రదర్శించినట్లు మనకి ఎక్కడ కనిపించదు. మరి రేవంత్ రెడ్డి గారు అయినా అటువంటి సుహృద్భావాన్ని ప్రదర్శిస్తారేమో చూడాలి. ఎందుకంటే ఆయన మీద చాలా ఒత్తిడి ఉండటం వల్ల ఆయన కూడా ఆచితూచి అడుగేయాల్సిన పని ఉన్నది. ఎంత చిన్న రాయితీ కానీ వెసులుబాటు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తే వెంటనే ఆయన మీద అటాక్ చేయడానికి బీఆర్ఎస్ దళాలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే సివిల్ సొసైటీ అంటాం కదా సార్, ఈ వాళ్ళు కూడా చాలా దాడి చేస్తారు. శతఘ్ని దళాల దాడి జరుగుతుంది. అందువల్ల ఆయన చాలా జాగ్రత్తగా ఆచితూచిగా వ్యవహరిస్తాడు. అందులో అనుమానం ఏం లేదు. రేవంత్ రెడ్డి చాలా స్ట్రీట్ స్మార్ట్ మనిషి కాబట్టి ఇలాంటి అంశాలను గమనించే నిర్ణయాలు తీసుకుంటాడు. రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన నేపథ్యంలో చిక్కుముడే వీళ్ళు దిశగా ఒక అడుగు ముందుకు పడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 6వ తేదీన సమావేశం కావాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముందుగా లేఖ రాశారు. దానికి సానుకూలంగా రేవంత్ రెడ్డి గారు స్పందించారు. బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో చర్చించాల్సిన ఎజెండా, విధి విధానాలను రూపొందిస్తున్నారు. దీనిపై చాలా జాగ్రత్తగా రూపొందిస్తారు అనేది అటువంటి సందేహం లేదు. 10 ఏళ్లు గడిచినా ఈ సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయి జూన్ 2తో 10 ఏళ్లు గడిచినా ప్రధాన సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సంస్థలు, వాటి ఆస్తులు, అప్పులు, నిధుల పంపిణీ ఎటూ తేలలేదు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల అధికారులతో పలుమార్లు సమావేశాలు జరిపిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలు జరిగినా పరిష్కారానికి నోచుకోలేదు. కొన్ని సంస్థలకు సంబంధించి పరస్పర అంగీకారం కుదిరిన
విభజన కాగితాలపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సంతకాలు చేయలేదు. కొన్ని కీలక సమస్యలు ఎపెక్స్ కౌన్సిల్ ద్వారా పరిష్కారం అవుతాయని తెలిసిన అందులో సభ్యులైన ఇరు రాష్ట్రాల సీఎంలు మాత్రం చొరవ చూపలేకపోయారు. ఇది అతి జాగ్రత్త వల్ల కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి చేశారా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా మనకి తెలియదు. అంటే వన్ సైడ్ రిప్రజెంటేషన్, వన్ సైడ్ వ్యూ పాయింట్ మనకు ఇప్పుడు తెలుస్తున్నది. అప్పట్లో సీఎంలు కేసీఆర్ జగన్ హాయ్ బాయ్ సమావేశాలు నిర్వహించారే తప్ప ఒక్క సమస్యను కూడా నిగ్గు తేల్చగలపోయారని విమర్శలు ఉన్నాయి. ఇది కువిమర్శ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొందన కొన్ని సమస్యలైనా పరిష్కారం అవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి కూడా హాయ్ బాయ్ సమావేశాలు ఇనీషియల్ టెస్టింగ్ ఆఫ్ వాటర్స్ అంటాం కదా, ఇది కొంచెం అసలు ఏంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత దృఢంగా ఉన్నది, ఈ అంశాల మీద ఎంత గట్టిగా వ్యవహరిస్తుంది అనే అంశాన్ని పరిశీలించడానికి చంద్రబాబు నాయుడు ఇనీషియల్ గా ఒక ప్రయత్నం చేస్తుండవచ్చు. సిఐడి హెడ్ క్వార్టర్స్, లేక్ వ్యూ అతిథి గృహం, హెరిమిటేజ్ కార్యాలయ భవనము మినహా మిగిలిన అన్ని భవనాలను తెలంగాణకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఏపీ లేఖ రాసింది గతంలో. దీనిపై తెలంగాణ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పాత సెక్రటేరియట్ లో ఉన్న భవనాలు స్థలాన్ని అసెంబ్లీ ప్రాంగణంలోని శాసనసభ శాసనమండలి భవనాలను 2019లోనే తెలంగాణకు ఏపీ అప్పగించింది. ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని ఎట్లా అంటాము, కొన్ని సమస్యలను పరిష్కరించుకున్నారు. 2019లో తెలంగాణకు ఏపీ అప్పగించింది. సిఐడి హెడ్ క్వార్టర్స్, లేక్ వ్యూ అతిథి గృహం వంటి వాటిని జనాభా దామాషా ప్రకారం 58.32, 41.68 పద్ధతిన పంచాలని ఏపీ కోరుతోంది. కాగా 9వ షెడ్యూల్లో కేంద్రం చేర్చిన మొత్తం 97 సంస్థలకు చెందిన ఆస్తులు, అప్పులు, నగదు నిల్వలు, ఉద్యోగులు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం షీలా బేడే కమిటీని వేసింది. ఇందులో 68 సంస్థలపై తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని తెలంగాణ తెలిపింది. మిగతా 23 సంస్థలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య పేచీ నెలకొంది. ఇందులో ప్రధానంగా ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో వంటి సంస్థల ఆస్తులపై ఏకాభిప్రాయం కుదరటం లేదు. ఈ అంశం ఇరువురు సీఎంల సమావేశంలో చర్చకు వస్తుందని సమాచారం. ఇక 10వ షెడ్యూల్లోని విద్యా, శిక్షణ, మానవ వనరుల అభివృద్ధి సంస్థలు, వర్సిటీల వంటి 142 సంస్థలు ఉన్నాయి. వీటి ఆస్తుల విలువ 38,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ షెడ్యూల్లో మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, AMRP అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఏపీ ఫారెస్ట్ అకాడమీ, పోలీస్ అకాడమీ, ఏపీ ఎక్సైజ్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఇంటర్మీడియట్ బోర్డు, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వంటి సంస్థలు ఉన్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయం, పద్మావతి విశ్వవిద్యాలయం వంటివి 10వ షెడ్యూల్ కిందనే ఉన్నాయి. వీటిలో తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థలపై వివాదాలు ఉన్నాయి. కాగా ఉన్నత విద్యామండలి ఆస్తుల విలువ తేలటం లేదు. దీనికి సంబంధించి 800 కోట్లు బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. బ్యాంకు డిపాజిట్ల మీద రెండు రాష్ట్రాల కన్ను వేశాయి. అలాగే విద్యుత్ పోరు కూడా అందరికీ తెలిసిందే. విద్యుత్ తెలంగాణ ప్రభుత్వము ఆంధ్రాకి 6,000 చిల్లర కోట్లు చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం చెప్పినా తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వము తప్పుడు చేయలేదు. అయితే ఏపీ నుంచే తమకు 17,828 కోట్లు రావాల్సి ఉందని తెలంగాణ చెప్తోంది. ఏపీకి కట్టాల్సిన కరెంటు బిల్లులు, ఆలస్య రుసుము సర్ఛార్జ్ 4,887 కోట్లు పోనీ ఇంకా తమకే 12,940 కోట్లు రావాల్సి ఉందని అంటోంది. ఈ వివాదంపై చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూలంకషంగా చర్చించి, అంటే వెంటనే పరిష్కారాలు అవుతాయని ఆశించడం తొందరపాటు అవుతుంది. ఇది కొంతైనా ఒక స్టెప్ ఫార్వర్డ్, పాజిటివ్ స్టెప్ ఫార్వర్డ్ చేయగలిగితే రెండు రాష్ట్రాల ప్రజలు సంతోషిస్తారు. ఎందుకంటే ఈ ఎడతెగని సమస్యలు దీర్ఘకాలం మనం చూస్తే రకరకాల భావోద్వేగాలు రెచ్చగొట్టినట్టు అవుతుంది. ఎన్నికల ముందు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వీటిని ఉపయోగించుకునే ప్రమాదం కూడా ఉన్నది. అలాగే రాష్ట్రాల నీటి వనరుల పంపిణీ గురించి కూడా ఎడతెగని సమస్యలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టడానికి మరి చంద్రబాబు సిద్ధంగా ఉంటారా? తెలంగాణ ప్రభుత్వం ఏమైనా రాజీ ధోరణి ప్రదర్శిస్తుందా? కృష్ణా జలాలు తమకు సమకం వాటాలు కావాలని విభజన చట్టంలోని మొండి వాదనను కేసీఆర్ లేవనెత్తారు. అదే మొండి వాదనను రేవంత్ రెడ్డి కొనసాగిస్తారా?
ఇది ఒక పెద్ద వివాదాంశం అవుతుంది. రేవంత్ రెడ్డి ఏమాత్రం వెసులుబాటు కల్పించినా, హేతుబద్ధంగా ఆలోచించినా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది, బీఆర్ఎస్ మీడియా సిద్ధంగా ఉంది, సివిల్ సొసైటీ కూడా సిద్ధంగా ఉంటుంది. ఇది ఒక చిక్కుముడి సమస్య. కాబట్టి రేవంత్ చంద్రబాబు కలిసినంత మాత్రాన ఏదో ఆకాశం కింద పడుతుందని ఆశించడం